ఐవీఎఫ్‌లో 100% ట్విన్స్ వస్తాయా? ఇది చాలా మంది ఫ్రీక్వెంట్‌గా అడిగే క్వెషన్ ఇది. జనరల్లీ ఈ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్‌లో ఎందుకు ట్విన్స్ వస్తాయి అంటే, ఓవ్యులేషన్ డ్రగ్స్ వాడేటప్పుడు ఒక్కొక్కసారి మల్టిపుల్ ఓవ్యులేషన్ పాసిబిలిటీ ఉంటుంది. అప్పుడు గూడా 5-10% ట్విన్స్ రాడానికి ఛాన్స్ ఉంటుంది. ఈవెన్ ఐయుఐలో కూడా అట్లాగే మల్టిపుల్ ఓవ్యులేషన్ అవ్వటం వల్ల ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఐవీఎఫ్‌కొచ్చేసరికి ఏమవుతుందంటే, మనం జనరల్‌గా 2 ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేసేటప్పుడు ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఒక 25-30% ఉంటుంది. సో, ఐవీఎఫ్ చేసినప్పుడు 100% ట్విన్స్ ఏం రాదు. జనరల్‌గా ఈ మల్టిపుల్ ఎంబ్రియోస్ ట్రాన్స్‌ఫర్ చేస్తాం కాబట్టి 25-30% ఛాన్స్ ఉంటాయి. చాలా మంది రావటమే మాకు ట్విన్స్ కావాలి అని అడుగుతారు. బట్ ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ కానీ 100% ట్విన్స్ రావాలంటే ఏం చేయలేము. బట్ ఈ ట్రీట్మెంట్స్‌లో ట్విన్స్ వచ్చే పాసిబిలిటీ ఎక్కువ ఉంటుంది. వచ్చేగానే సరదా కాదు. ట్విన్స్‌లో ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఎక్కువగా ఉంటే డెఫినిట్‌గా సింగిల్ ప్రెగ్నెన్సీ అన్నది ఆల్వేస్ సేఫ్. ట్విన్స్ వచ్చిన తర్వాత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్తే డెఫినిట్‌గా బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. థాంక్ యూ.